కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లగచెర్లలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. లగచెర్లలో కలెక్టర్పై దాడి ఘటన కేసులో అరెస్టైన పట్నం నరేందర్ రెడ్డి సంగారెడ్డి జైల్లో ఉన్నారు. అయితే తన రిమాండ్ను క్వాష్ చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పట్నం నరేందర్ రెడ్డిపై కేసు తర్వాత 3 ఎఫ్ఐఆర్లు నమోదు తర్వాత తన హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో తనపైన నమోదైనటువంటి కేసులో ఎఫ్ఐఆర్ లో నుంచి తన పేరు తొలగించాలంటూ కూడా క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానిపైన విచారణ జరిపినటువంటి కోర్టు ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తూ ఈ కేసు విచారణలో ఉన్నటువంటి సందర్భంగా ఈ కేసుని క్యాష్ చేయలేమంటూ కూడా హైకోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నరేందర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. ఇప్పటికే అతను బెయిల్ ఇవ్వాలంటూ కూడా జిల్లా కొడంగల్ కోర్టులో అతను బెయిల్ ఇవ్వగా ఈ అన్ని కూడా ఒకే కోర్టులో విచారణ చేపట్టేలాగా బెయిల్ పిటిషన్ తో సహా అతను వేసినటువంటి పిటిషన్లన్నీ కూడా హైకోర్టుకి మూవ్ చేసి హైకోర్టు ద్వారానే ఈ బెయిల్ పిటిషన్ కానీ క్వాష్ పిటిషన్ కానీ తనకు అనుకూలమైనటువంటి ఉత్తర్వులు కావాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇతను వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని అయితే హైకోర్టు కొట్టివేసింది. నరేందర్ రెడ్డికి బెయిల్ సంబంధించినటువంటి వ్యవహారంపై మాత్రం మరికొన్ని రోజులు విచారణకు రానుంది. ఆ విచారణ సందర్భంగా నరేందర్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు కాబట్టి ఈ కేసు గ్రౌండ్స్ ని పరిశీలించిన తర్వాత కోర్టు అతనికి బెయిల్ ఇవ్వాలా లేదా, బెయిల్ ఇస్తే ఏమైనా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందా, సాక్ష్యాధారాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఈ క్వాష్ పిటిషన్ ని ప్రధానంగా కొట్టివేయడానికి కారణాలు ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా పట్నం నరేందర్ రెడ్డి ప్రభుత్వ అధికారుల పైన దాడి ఉసిగొల్పడానికే ప్రయత్నం చేశాడు. ఇతని కీలక పాత్ర కాబట్టి ఇతని క్వాష్ పిటిషన్ లో అతని పేరుని తొలగించకూడదు అంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా వాదనలు విన్న తర్వాత కోర్టు దాన్ని ఏకీభవించి తను వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని కోర్టు తిరస్కరిస్తూ అతను వేసినటువంటి బెయిల్ పిటిషన్ పై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వైశాలి.